श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। సీతమ్మంది కింహి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహతిష్టంత్య యత్ ప్రధానాస్తమాగతః. నువ్వు ప్రధానంగా ఎందుకు వచ్చావు అరణ్యానికి? రాముడి వెంట ఉండడానికి, రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావు తప్ప నాకు రక్షణగా ఉండి రాముడిని వదిలేయడానికి నువ్వు రాలేదు. మరి ఇవాళ రాముడు ఆపదలో ఉండి హా సీత హా లక్ష్మణ అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నువ్వెందుకు కదలటం లేదు? నన్ను రక్షిస్తానంటావేమిటి? ఇక్కడ నన్ను రక్షించడానికి నాకేం ఆపద వచ్చింది? నాకేం రాలేదే. పరిగెత్తుకు వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నాడో చూసి రావలసిన వాడివి చూసి రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను ఎలా నీకేమైనా అయిపోతుందంటావేంటి? నాకేమైనా అవడానికి ఏముంది ఇక్కడ? శంకసలు ఏమీ లేదుగా. నా దగ్గర ఉంటానంటావేంటి? నువ్వు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకునే ఇక్కడ ఉంటున్నావు. మీ అన్నకి ఆపద కలగాలనే ఉన్నావు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నీ ప్రధాన కర్తవ్యం అక్కడికి వెళ్ళడం. వెళ్లకుండా ఇక్కడ నిలబడతావేంటి? వెళ్ళు వెంటనే అంటే లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడు, అమ్మా దేవి దేవమనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్వేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్య సమరే రామో నైనం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా, నన్ను అర్థం చేసుకో తల్లి. రాముణ్ణి నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ మూడు లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడరమ్మా, వీగిపోతారు. కానీ తల్లి ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద. ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయా కంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడూ అరవడు. నచితస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వనగర ప్రఖ్య మాయాసా తస్య రక్షసః. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు. తల్లండి నువ్వు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేకవన్య పులి లాంటి శత్రువువైన నిన్ను తెలియక రాముడు వెంట వచ్చేందుకు అంగీకరించాడు. నువ్వెందుకు వచ్చావు అన్నది రెండు కారణాల వల్ల నాకు ఇప్పుడు బలపడుతోంది. ఈ రెండు కారణాల వల్లే నువ్వు వచ్చావు. సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవా. ఒకటి, రాముని వెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టు పెట్టబడతాడా అని చూస్తూ రాముడు మట్టు పెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడి వెంట వచ్చి ఉండి ఉంటావు. లేకపోతే ప్రయుక్తో భరతేనవా హాని తలిపి రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు. నువ్వు అన్నయ్య వెనకాతలే రక్షణకి వెళ్ళినట్టుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడు అని చెప్పుంటాడు వెనక్కి రాకుండా. అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగం ఏదో నువ్వే చేశావు. భరతుని యొక్క కోరిక పేరకైనా వచ్చావు, నా మీద కోరికతోనన్నా వచ్చావు. అందుకే నువ్వు కదలటం లేదు. లక్ష్మణ, మీ అన్నకి జరగరానిది జరిగితే నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావు. సమక్షం తప సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యేన సంశయ రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నిజంగా రామచంద్రమూర్తికే ఏదైనా జరగకూడని జరిగితే లక్ష్మణ నీ సమక్షంలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకను అని తెలుసుకో. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనేచరాః న్యాయవాధీ యథా న్యాయం ఉక్తోహం పరుషం తయా. లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా
నేను త్రికరణ శుద్ధిగా పరమభక్తితో పరమగౌరవంతో మాట్లాడాను. నేను ఎటువంటి వాణ్ణో ఎందుకు వచ్చానో నీకు తెలుసు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలోకి తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది. అమ్మా, అంత అనరాని మాటలు ఇవాళ నువ్వు నన్ను అనేశావు. కాబట్టి తల్లి, ఇక నేను ఇక్కడ ఉండను, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నిమిత్తాని హి ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే అపిత్వాం సహరామేణ పశ్యేయం పునరాగతః. నా బాధల్లా ఒకటేనమ్మా వదినమ్మా, మీ ఇద్దరినీ కలిపి సేవించుకుంటున్నాను. నేను వెళ్ళి రాముడితో వచ్చిన తరువాత మీ ఇద్దరినీ కలిపి సేవించడం ఇక నాకు కుదురుతుందా? కలిసి చూస్తానా సీతారాములు? ఇదొక్కటే నా బెంగ తప్ప నాకు ఇంకేం బెంగ లేదమ్మా అంటూ ఆయన అన్నాడు. ఈ వనదేవతలందరూ సాక్షి. రామాజ్ఞని నేను ఇవాళ ఎందుకు ధిక్కరిస్తున్నానో, ఎందుకు రామాజ్ఞని ఉల్లంఘించి వెళ్ళిపోతున్నానో, నేను ఈ మాటలు వదినమ్మ అందేని రేపు అన్నయ్యకి ఏమని చెప్పుకోను. ఇంత మాటలు అందరి చెప్తున్నావా వదిలేసి వచ్చి అని రాముడంటే నాకెవరు సాక్షి, ఎవరున్నారు చెప్పడానికంటే నేను వచ్చేటప్పటికి నువ్వు ఉండవు చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు. అలా ఎందుకు జరుగుతుందయా? రాముడు వచ్చిన తర్వాత నేనే పంపించానని చెప్తాననడానికి నువ్వు ఉండవమ్మా, నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టమ్మా, నాకు వనదేవతలు సాక్షి. ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళాను అని తెలుసుకుందురుగాక. ఒక్కసారి ఆ వనదేవతల్ని, సూర్యచంద్రుల్ని, భూమిని ప్రార్థన చేశాడు. సీతమ్మంది, నువ్వు ఇంకా కదలడం లేదు. గోదావరీం ప్రవేక్ష్యామి వినారామేణ లక్ష్మణ అబంధిష్యే ధమాత్యక్షే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వాహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే. రాముడు పక్కన లేకపోతే లక్ష్మణ ఏమనుకుంటున్నావో, నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావేమో. గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఉరిపోసుకుని చచ్చిపోతాను, ఎత్తైన పర్వతం నుంచి కిందికి దూకి చచ్చిపోతాను, లేకపోతే తీవ్రమైనటువంటి విషాన్ని తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను తప్ప పరపురుషుణ్ణి నా పాదంతో కూడా స్పృశించను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇది లక్ష్మణమాశ్రుష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం రుతతి దుఃఖాత్ ఉదరం ప్రజఘాన. ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాటలంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకం తన్ని ఆవహించి ఇంత శోకంలో లక్ష్మణుణ్ణి కూడా శంకించేసి లక్ష్మణుడు కదలలేదన్న బాధతో తన కడుపు మీద రెండు చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపు మొదలెట్టింది. వెంటనే లక్ష్మణమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశస్య మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఆయన అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి, అమ్మా నేను వెళుతున్నానమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే వదినకి ప్రమాదం రాదు కదా, ప్రమాదం రాదు కదా అని భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక రాముడు ఎటు వెళ్ళాడో అటువైపుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదండి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తొందర పడిపోయి సీతమ్మ అధిక్షేపించేసింది అని తీర్పు చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అండి? మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది. అవతార ప్రయోజనం ఎలా జరుగుతుంది అన్నది మహర్షి స్పష్టంగా మారీచస్య మహాత్మనః అంటూ సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్ప తనని తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు. ఆమె రావణుని చేత తీసుకుపోబడుతుంది లంకకి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. సీతమ్మ నరకాంత కాదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, లంగలా దుద్ధితామయ అని చెప్పారు. ఆమెను భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి.
కాబట్టి ఆమె అయోనిజ, ఆమె నరకాంత కాదు. ఆమె ఎప్పుడైనా మాట్లాడితే పుంజానాం మానుషాం భోగా అన్నట్టుంది, నేను మనుషులు అనుభవించేటటువంటి సుఖాలు అనుభవించానంటుంటుంది. అయోనిజ కానీ నరకాంతగానే ఇవాళ నిలబడింది. రాముడిది ఎంత ధర్మమో సీతమ్మది అంతే ధర్మం. ఇద్దరిది ఆ ధర్మంలో ఇంకా ఎగుడు దిగుడు ఉండదు కాబట్టి అందుకే మారీచుడన్నాడు, రాముడి కంటపడగానే నేను మరణిస్తా, సీతమ్మ లంకకు వచ్చాక నువ్వు మరణిస్తావు. ఎందుకంటే సీతమ్మ తనని తాను రక్షించుకోదు కాబట్టి. ఆవిడే చెప్పింది సుందరకాండలో ఈ మాట, నిన్ను నేను చంపడం పెద్ద విషయం కాదు, చంపేస్తాను, కానీ నేను తపస్సు చేస్తున్నాను, రాముడు వచ్చి రక్షించాలి తప్ప నన్ను నేను రక్షించుకోనంది. కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగి తీరాలి. సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతిబంధకం లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి కదలడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది రావణుడు ముందే ఊహించాడు. హా సీత హా లక్ష్మణ అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు. లక్ష్మణుడు తనంత తానన్నా వెడతాడు. లక్ష్మణుడు వెళ్లకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ. రామాజ్ఞని ధిక్కరించైనా వెళ్ళేటట్టుగా ఆ పరిస్థితుల్లో సహజంగా ఏ ఆడదైనా మాట్లాడి తీరవలసిందే. నేను ఇందాక మీకు ఆ మాట అందుకే ఉపమానంతో సహా మనవి చేశాను. అలా మాట్లాడకుండా సీతమ్మ ఏమీ అవదు రాముడికి, నాకు తెలుసు అన్నీ అందనుకోండి, ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబట్టలేదని గుర్తు. ఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందున తానే పంపించి జింకని తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళిన వాడు అంత పెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది, నేనే పంపించాను ఆయన్ని అన్న బాధ ఒకటి ఉండిపోతుంది. కాబట్టి లక్ష్మణ వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అనడంలో, వెళ్ళకపోతే ఆ కోపంలో ఆవిడ ఏం మాట్లాడుతోందో తెలియని స్థితిలో, ఉన్మత్త స్థితిలో ఆవిడ అలా మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు. ఏ ఆడదాని స్థితి అయినా అంతే. ఆడది అంటేనే, స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది. ఏదైనా భరిస్తుందేమో కానీ భర్తకి ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తర్వాత ఎంత కఠినమైన మాటలైనా నోటి వెంట వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలలోని కాఠిన్యం వెనక రాముని యందున్న ప్రేమని మీరు దర్శనం చేయవలసి ఉంటుంది అంతే. అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీ లేదనే నేను అనుకుంటాను. అలా మీరు అనుకున్న నాడు రామకథ నరకథ అని చెప్పి మీరు చెప్పడానికి సాక్ష్యాలన్నీ నశించిపోతాయి. మీరు అలా చదివినప్పుడే, మీరు అలా చూసినప్పుడే రామకథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు. లేని నాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇందుకు ఇలా జరుగుతాయి అని మీకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే, మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు, రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు. ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి? మాట కదిపేసింది. అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది. రామాయణమంతా మాట చేత కదలికలే. నేను మీకు తరచు మనవి చేస్తున్నాను. ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది క్రూరురాలు అయిపోయిందంటే మందరవాక్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణుని యందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణఖ యొక్క మాటలకి పుట్టింది. మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు 2 వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది. 2 వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం పెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప అస్తమానం మాట్లాడుతుండడం, అస్తమానం క్షమించండి అంటుండడం, అయ్యయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అండం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహశక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా, అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది.
ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మంచం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది, అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్ళగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు. కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు, రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడంటే ఆయనకేం మేకప్ కిట్టెక్కర్లేదు, ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మారుచుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి. కర్మణాన ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తజ్జతయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులో నుంచి. ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేమీ కోరికుండదు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి అంటే? సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థి ఎక్కడికుంటే అక్కడికి ఎడతాడు. ఎందుకు ఎడతాడు అంటే భిక్ష కోసం పెడతాడు. సన్యాసికి అధికారం ఉంది, ఆకలేస్తే గృహస్థు ఇంటి ముందుకు ఎడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకో ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే, ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది. ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరూను. కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యోన సంశయ, కాషాయం కట్టుకున్న దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇతి పూజింపబడతాడు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వాడు రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కతే కూతురు కదా, ఎవరికి ఇద్దాం అని. రాణిగారు ఏదో చెప్తున్నారు. రాజుగారు అన్నాడు, కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తాను. ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతుర్నిచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా. ఇది విని దొంగ అనుకున్నాడు, ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పెట్టుకెడితే ఏం వస్తుంది, గుళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారి దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లనిస్తాడు, చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళే కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. రాజుగారు మర్నాడు వచ్చి చూశారు. చూసి ఏమయ్యా చాలా బాగుంది, చాలా తేజోవంతుడిగా ఉన్నావు, వచ్చిన సింహాసనం మీద కూర్చో అన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి, ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా, ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది, నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి. ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయవాళ్ళని ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు. తెలుసుకుని ఉండడం చాలా మంచిది, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడడం. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఎవడో
రామచంద్రమూర్తి వేషం వేసుకుని పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెడుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటే బయటకు వచ్చి అబ్బా భలే కట్టేవరో వేషం, నీకు బాగా నప్పింది వేషం, ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు, నేను పుచ్చుకోనన్నాడు. అని వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి ఏది ఇందాక డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదేమన్నాడు. నేను రామపాత్రలో ఉన్నాను, ఒకరికి పెట్టడం తప్ప ఒకటి దగ్గర పుచ్చుకోనన్నాడు. అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది, ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది, అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుని శిలక్షణ కాషాయ సంవీత శిఖీ ఛత్రీ ఉపానహి వామే చాంసే వసజ్యాధ శుభే యష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకుని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోపెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. పచనం చేసిన పదార్థం ఉంది, తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదాపురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.